అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ ఛానల్. If in case you guys are new here, hello, I'm Arvind Maps. లాక్ వేసి ఉంది. లాక్ వేసి లేదు నాన్న. So actually ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హిల్ స్టేషన్స్లో లంబసింగి ఒకటి. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ అండర్ రేటెడ్. అండ్ యూ నో వాట్, లంబసింగికి ఇంకో పేరు కూడా ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రీజన్ ఏంటంటే ఇండియాలో కొన్ని ప్లేసెస్లో మాత్రమే డ్యూరింగ్ వింటర్ టెంపరేచర్ 0 degrees పడిపోతుంది. And Lambasingi is one of those places. Sometimes Lambasingi experiences light frost. అంటే ఇక్కడ అప్పుడప్పుడు స్నోఫాల్ కూడా పడుతుంది. లంబసింగి యాక్చువల్లీ చాలా చిన్న విలేజ్. ఇక్కడ 5,000 నుంచి 6,000 మంది వరకు మాత్రమే ఉంటారు, అంతే. అంత తక్కువ మనుషులు ఉన్నప్పుడు ఆటోమేటిక్ కదా ఇక్కడ చాలా ప్రశాంతత ఎక్కువ ఉంటుంది. లొకేషన్ గురించి చెప్తే లంబసింగి is located in Vizag district. విశాఖపట్నం సిటీ నుంచి మాత్రం దగ్గర ఒక 100 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. మనం విశాఖపట్నం నుంచి ఒక 3 hours డ్రైవ్లో లంబసింగికి వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ లంబసింగికి వెళ్ళే ముందు మాకు ఇంత ట్రెక్కింగ్ చేయాలని తెలీదు. వన్స్ తెలిసిన తర్వాత మా మమ్మీ డాడీ వెనక్కి వెళ్ళిపోదని చెప్పారు, కానీ నేను చాలా పట్టుబట్టా. సో అందుకే మై డాడ్ వాజ్ సో సీరియస్. మీరు వైజాగేనా? హాయ్ బ్రో, వాట్సాప్. హాయ్. మీరు కూడా ఫస్ట్ టైం రావడం? ఇప్పుడు లంబసింగిలో వ్యూ పాయింట్ ఇది ఒక్కటేనా? లేదు, ఇక్కడ డ్యామ్ ఉంది, ఇంకా ముందుకు వెళ్తే వాటర్ ఫాల్ ఉంది. రెండు చూసాను, ఇది ఫస్ట్. ఓకే ఓకే. ట్రెక్కింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా ఏదో ఒక స్పాట్ ఉంటుంది, అక్కడ నుంచి మంచు పడుతుంది అనుకున్నాను. నేను అలానే మంచిగా కనిపిస్తుంది, ఇక్కడ ఎక్కువ పడుతుంది. సో నాకు తెలిసి మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాం. పాయింట్ దగ్గర అయితే ఉన్నా అనిపిస్తుంది. ఇంకొంచెం దూరం వెళ్ళి చూస్తా, ఇంకా సేమ్ అనిపిస్తే నా ఐ రిటర్న్ వెళ్ళిపోతా. ఇమీడియట్ ఎక్కడ ఆగిపోయారు, ఫోన్ చేయడానికి సిగ్నల్ కూడా లేదు. మంచు బాగా పడుతుంది. ఇరానీ ఏంటంటే మంచు చూడడానికి అంత దూరం నుంచి వచ్చినాం. ఇంకొక పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్తో వస్తే మజా వస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఆగి జోక్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. పెద్దోళ్ళు అయితే ఈ స్పాట్ అయితే కష్టం, ఎక్కడం చాలా కష్టం అవుతుంది. ఫ్రెండ్స్ వస్తే చాలా మజా వస్తుంది. సగం దూరం వరకు అయితే వెళ్తా, వరదే అనిపిస్తే ఎక్కుతా, లేకపోతే నేను కూడా రివర్స్ వెళ్ళిపోతా. సో వ్యూ పాయింట్ అయితే ఇంకా రీచ్ అవ్వలే. వ్యూ పాయింట్ చూసాం. అసలు ఈ ట్రెక్కింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలే. నార్మల్గా ఎక్కడో ఒక స్పాట్ ఉంటుంది, ఆ స్పాట్ దగ్గర మొత్తం మంచు పడుతుంటుంది అనుకున్నాను నేను. కింద పార్కింగ్ నుంచి 2 kilometers ఇట్లా ట్రెక్ చేసుకుంటూ ఎక్కాలి. మొత్తం స్లోప్ ఉంది, వెహికల్స్ అయితే రావడం కుదరదు. బైక్తో మేనేజ్ చేయొచ్చు. బైక్ రివర్స్ అదంతా ప్రాబ్లం ఉండదు కాబట్టి. కార్ అయితే ఆబ్వియస్లీ రాదు. దెర్ ఇస్ నో ఫ్రిక్షన్, రోడ్కి ఫ్రిక్షన్ కూడా లేదు, మొత్తం రాళ్ళు.
సైడ్ వాల్స్ ఉంటాయి కదా, అవి పేల్చేశారంట. సో సైడ్కి మనకి సపోర్ట్ వాల్స్ కూడా ఏమి ఉండవు. సో కార్ అసలు పైకి వెళ్ళడమే కష్టం. ఒకవేళ పైకి వెళ్తే అది అసలు రివర్స్ రావడం చాలా కష్టం, అంటే ఫ్లిప్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో కార్ రావడం చాలా కష్టం. యాక్చువల్లీ నేను కొంచెం దూరం వెళ్ళా, కాకపోతే పైన ఎలా పడుతుందో ఫాల్ అలాగే ఉంటుంది అన్నారు. సో కింద మమ్మీ డాడీ కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు నేను లైక్ పీక్ పాయింట్ వరకు వెళ్ళలేదు. ఐఎమ్ రిటర్నింగ్ బ్యాక్ నౌ. ఇక్కడ ఇది ఒక్కటే వ్యూ పాయింట్ కాదంట, ఇంకా వేరే ఉన్నాయంట, రిజర్వాయర్ డ్యామ్ లాగా. నేను బ్యాక్ వెళ్ళి అక్కడ లొకేషన్ మంచిగా అనిపిస్తే అక్కడ ఒక 2 డాన్స్ రీల్ బిట్స్ తీస్తా.